దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, గడిచిన వారం నుండి వారం వరకు ఆయన సజీవమైన రెక్కల నీడలో మనందరినీ కాసి కాపాడిన దాన్ని బట్టి రెండు చేతులు జోడి చేస్తూ ప్రభావం మీ వందనాలు చెప్తాం. అందరూ చెప్పారా? మంచిది. ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవుని వందనస్తులను మన మధ్యలో నమ్మగారు శైలి గారికి, అన్నయ్య ఏడు దర్శనయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికీ సంఘ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రయత్నండి. ఈ దినమే నూతనంగా ఎవరైనా దేవుని సన్నిధికి వస్తే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రయత్నమా చాలా సంతోషం. మరి మనము నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాం. 45 నిమిషాల వాక్యాన్ని వినబోతున్నాం. మనసారా దేవుని వాక్యం వైపు మీ మైండ్ పెట్టండి. వాక్యాలు చదివేశాం కాబట్టి వాక్యం కేసు నేను చూడవసరం లేదు. ఆల్రెడీ వాక్యాలు చదవబడ్డాయి కాబట్టి రాసుకునే వాళ్ళు ఎవరైనా రాసుకోండి తప్ప ఇంకెవరు కూడా బైబిల్ తిరగేయద్దు. నా వైపే చూస్తూ వినండి. గురుముఖస్య విద్య లభ్యతే, అన్యముఖస్య నాశనం వినాశనం అని ఈ మధ్యకాలంలో ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట నేను నేర్చుకున్నా. దేవునికి స్తోత్రం. కనుక నేరుగా వాక్యంలోకి వెళ్తున్నాము. పరిశుద్ధ లేఖన గ్రంథంలో చదవబడినటువంటి లేఖనముల భాగములను బట్టి ఈ రోజు నా అంశం ఏంటంటే కట్టండి పెట్టండి. చెప్పండి అందరూ కూడా. కట్టండి పెట్టండి. ఏమి కట్టాలి, ఏమి పెట్టాలి? గృహాలు కట్టాలి, కుటుంబాలు కట్టాలి, కుటుంబ వ్యవస్థలు కట్టాలి, కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి పెట్టాలి, కుటుంబాల్లో దేవుని యొక్క ప్రార్థన జీవితం పెట్టాలి, కుటుంబాల్లో దేవుని యొక్క మందసం ఉండాలి. మన గృహాల్లో దేవుని యొక్క మందసం, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క సన్నిధి ఖచ్చితంగా ఏం చేయాలి? మనము పెట్టాలి. అంటే మనం ఏం చేయబడాలి? మొదట కట్టబడాలి. దేవునికి ఏం చేయబడాలి? కట్టబడాలి. కట్టబడినటువంటి మన జీవితాలను, బంధింపబడిన మన జీవితాలను ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. విడిపించి దేవుడిలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే మనం కట్టాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి విలువైనటువంటి మాటలు ఏంటంటే అక్కడ చాలా చక్కని మాటలు ఉన్నాయి. అది ఇక్కడ అంటున్నాడు, ఆనందపురములోని నా జనులు భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో మొండ్ల తుప్పలు. దేవుడికి స్తోత్రం. పురమేమో ఆనందపురం. ఏంటండి? పురమేమో ఉందా? ఆనందపురం అనే ఊరి పేరు ఎక్కడ మీకు ఐడియా ఉందా? తగరపురం ముందు ఆనందపురం ఉంటుంది. మా గ్రామం దాటి వెళ్తే ఏ పురం అది? పల్లపు ఆనందపురం. ఇది ఇంకా వెళ్తే ఒక్కొక్క జిల్లాలో 2-3 ఊరుల పేర్లే ఆనందపురంగా పెడుతుంటారు. కారణం ఏంటంటే అక్కడ ఆనందం ఉండేదట ఆది దినాలలో. ఇప్పుడు లేదు. మన గ్రామాన్ని పెద్ద పాడని పేరు ఎందుకు పెట్టారు? భయంకరమైన పాడైపోయిన స్థితిలో ఉండేది మన గ్రామం, నశించిపోయిన స్థితిలో ఉండేది. దానికనే పెద్ద పాడని పేరు పెట్టారు. ఇప్పుడు కానీ ఇది పేరు పెట్టింది. మనం పుట్టక ముందే ఈ గ్రామానికి పేరు పెట్టబడ్డాలి. ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క మనిషికి దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆ పేర్లు వస్తుంటాయి. కనుక ఖచ్చితంగా దేవుడు పెట్టారా మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఉదయకాల సమయంలో ఏంటి అంటే పురమేమో ఆనందపురం, కానీ అక్కడ ఏం పుడుతున్నాయంట? చెప్పండి. పురమేమో ఆనందపురం, గృహమేమో ఆనంద గృహం, కానీ అక్కడ ఏమున్నాయంట? మొండ్ల తుప్పలను, బలు రక్కసి చెట్టులను. దేవుడికి స్తోత్రం. అదేమన్నా మంచిదండి. గృహంలో ఏముండాలా? ఆనందపురం అని పేరుకున్నప్పుడు ఆనందం ఉండాలి కదండి. ఆనంద గృహం అని పేరెట్టుకున్నప్పుడు ఆనందం ఉండాలి కదా. గృహంలో ఎప్పుడు బాధలే. ముండ్లు తుప్పలు అనడానికి సాదృశ్యంగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 3 రకాలు ఉన్నాయి. ముండ్లు అనే అనడానికి 3 రకాలైనటువంటి అక్కడ ముండ్లుగా కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే పాపం అనే ముండ్లు. చెప్పండి అందరూ కూడా. పాపం అనే ముళ్ళు. ముండ్లు అంటే మీకు కొద్దిగా కష్టంగా ఉంటుందేమో. ముళ్ళు అనండి. ముళ్ళు. పాపం అనే ముళ్ళు. రెండవది వ్యాధి అనే
సజీవుడై లేచి మృత్యువుని గెలిచాడు. అంటే ముళ్ళుని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ మరణాన్ని ఎవరు జయించలేరండి, మన దేవుడు అక్కడే జయించాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించిన వాడు భూమి మీద ఎవరైనా ఉన్నాడు అంటే నాకెవడూ కనబడలేదు, అందుకే నేను యేసయ్యని వెంబడించాను. ఆయన అక్కడే మరణాన్ని జయించాడు. మరణపు ద్వారాలను పీకేశాడు, మరణపు అంచులను లాగిపాడేశాడు. ఓ మరణానికి మృతకు వాయించే వాళ్ళందరినీ కూడా పారద్రోలేశాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళుని విరవడానికే వచ్చారా నేను? పరిశుద్ధుడైనటువంటి తండ్రి యొక్క కుడి పార్శ్వము నుండి భూమి మీదకి దిగి రావడానికి సవాలు చేసుకొని వచ్చాను కనుక అందుకే ఈ రోజు యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాలా, మరణాన్ని జయించిన వాడు ఏకైక దేవుడు నా దేవుడు కనుక నన్ను కూడా మరణము నుండి జీవంలోనికి నడిపిస్తాడనే విశ్వాసంతో నేను ఆ ప్రభువుని వెంబడిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అంటే కోడి గుడ్డెట్టడానికో, పిల్లకి పెళ్ళి అవ్వడానికో, కొడుకు ఇల్లు కట్టడానికో, కొడుకు ఉద్యోగం వరకు కాదు. అవన్నీ కూడా టెంపరీ ఆశీర్వాదములు అంట. చెప్పడానికి కూడా తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు. అవన్నీ నువ్వు అడిగినా అడగకపోయినా నీ విశ్వాస పరిమాణం బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, యథార్థత బట్టి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. దానికోసం కాదు మనం ప్రభు నమ్ముకునేది. మరణము నుండి జీవములోనికి నడిపించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. ఆయన నామములోనే నీకు ఆ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇక్కడ గృహములో, ఆనంద గృహంలో ఏముండాలి? ఆనందం ఉండాలి. కానీ ఆనంద గృహంలో ఏమున్నాయి? ముళ్ళులు ఉన్నాయి. ఏమున్నాయండి? చెప్పాలి. ఏమున్నాయి? ముళ్ళులు ఉన్నాయి. ఏంటి ఆ ముళ్ళులంట? మొట్టమొదటిగా పాపం అనే ముళ్ళు ఉందంట. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు వద్దన్న పని చేయడమే, దేవుడు వద్దన్న పని మానవుడు చేయడమే పాపం. ఏమండి? టీచర్ వద్దన్న పని కుర్రోడు చెప్తే ఏం చేస్తారు? టీచర్ కోపం వస్తుంది. ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి స్కేల్ తీస్తారు. చెక్క స్కేల్ తీసి మనకు కొడతారు. మమ్మల్ని కొట్టేవారు. ఇప్పుడు టీచర్ కానీ కుర్రోడు కొడితే డిబారంట. ఏంటంట? స్కూల్ మారిపోవడం, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోవడం. ఏమండి? అలా తయారైపోయిన రోజున ఏమండి? చదువు చెప్పమని చెప్పే తల్లిదండ్రులు లేరు. మా కుర్రోడు కొట్టొద్దు, మా అమ్మాయిని కొట్టొద్దు, మేము గొడవకు వస్తాం. కొడితే గొడవకు వస్తాం. లేదు. దేవుడు వాక్యం చెప్తుంది. అందుకనే ఈ దినాన్ని ఆనంద గృహాలలో సైతము ముళ్ళు రావడానికి కారణం. ముళ్ళుగా తయారవుతున్నారు బిడ్డలు. నేను నా ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టాను, మన గ్రామంలో 4 యవనస్తుల ఫోటోలు పెట్టాను. ఎవరు చూసారు లేదు కదా? 4 యవనస్తుల ఫోటోలు పెట్టాను. ఒక ఆయన వాసు, ఆయన అవయవాలన్నీ కూడా మన గ్రామంలో చాలా మందికి దానపరిచారు. రెండవదేమో రాయశ్రీ నాయుడు గారి కుమారుడు, మూడవదేమో రామారావు గారి కుమారుడు సంజీవ్, నాలుగోదేమో మనసు వెళ్ళిపోయినటువంటి సతీష్ అనే కుర్రాడు. కనుక ఈ 4 ఫోటోలు పెడితే ఈ యవన జీవితంలో వాళ్ళు పెట్టి ప్రపంచానికి ఒక వర్తమానం అందించారు. ఈ చిన్న వయసులో ముక్కు పంచలు ఆడలేని యవనస్తులు, ఇప్పుడిప్పుడే మునుగురు నీసం వస్తున్న యవనస్తులు నచ్చించుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఓ ప్రియా తల్లిదండ్రులారా అంటూ ప్రపంచానికి వర్తమానం అందించారు. చాలా మంది విన్నారు. వారి బిడ్డల పట్ల కొంచెం జాగ్రత్త వారు తీసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. దేవుడు బిడ్డలారని నేను అంటున్నాను కదా. ఈరోజు ప్రపంచానికి నువ్వేం చెప్తున్నావు? నువ్వు దేవుని బిడ్డవా, లేకపోతే లోకానుసారంగా జీవిస్తున్నావా? అన్ని కలిపి విచిత్ర జనాంగంలాగే ఉంటున్నావా? అన్నాటిలో కాలేటేస్తున్నావా? అన్నాటిలో చేయగలిపేస్తున్నావా? నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తివి. దేవుడికి స్తోత్రం. ఆనంద గృహంలో ఆనందం లేకపోవడానికి కారణం ప్రత్యేకంగా ఉండవే. ఆనంద గృహాలలో ఆనందం లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా ఉండలేదు. అన్నాటిలో కలిసిపోతున్నాం. బాబా అక్క మేనమామ ఏకటి ఏపురాలు నాపురాలు అంటూ కలిసిపోతున్నాం. అందువలనే ముళ్ళులాగే ఉండిపోతున్నాయి. ముళ్ళుని విరిచే అవకాశం నీకు దొరకటం లేదు. దేవునికి స్తోత్రం. ఏంటంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేయాలా? చెప్పలేదు, మీరు మాట్లాడాలి. మనం వేరే కార్యక్రమం మళ్ళా మీరు మాట్లాడితే మనం ముందుకు వెళ్తాం. ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుందంటే ఏం చేయాలా? ఏం చేయాలండి? ఎలా తీస్తాం? పళ్ళు పొడవులు ఉన్నాయి కాబట్టి
అరికాల్లో నోరెట్టి పొలితో తీసేస్తావా? కాదు. ఏం చేయాలంట? పిలీస్ పట్టుకొని మన దినాల్లో పిలీస్ పట్టుకొని తీసేవారి దగ్గరికి వెళ్ళి మనం తీయించుకుంటాం. లేకపోతే అంతకే తీయలేదు, లోనకి వెళ్ళిపోయిందంటే మంగళూరు దగ్గరికి వెళ్ళి కత్తితో పోయించి తీయించుకుంటారు కొందరు. కానీ మునుపటి దినాల్లో ముళ్ళుతో తీసేవారట. బొలురక్కసి చెట్లు అర్థమవుతుందా మీకు? ఏంటంటే అది బొలురక్కసి చెట్లు అనే దానికి చాలా పొడవు కలిగినటువంటి ముళ్ళు ఉంటాయి. నాగజముడు, బ్రహ్మజముడు చూస్తున్నారా మీరు? ఇప్పుడేమో డ్రాగన్ ఫ్రూట్స్ అని వస్తున్నాయి, చూస్తున్నారా? ఆ చెట్లు చూడండి, చాలా విలువ కలిగిన ముళ్ళు ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఎవరు పడతారు తెప్పడానికి వీల్లేదు. నేను మొదటి దినాన్ని గత నెలలో తోటాడు సెస్మెంట్ నుంచి వస్తానంటే అక్కడ పాటిపిల్లని ఒక గ్రామం ఉంది, కొండ అని. ఆ గ్రామం వారిని ఒక కట్ట చుట్టూ కూడా ఈ నాగజముడు అనే చెట్లు ఉన్నాయి. చాలా సాగుకున్నాయండి ముళ్ళు, ఇంచుమించు 3 అంతరాల పైనే ఉంటాయి. ఆ దినాలలో ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే అంటారు కదా, సాగుతుంది కదా, ముళ్ళుతోటే తీయాలరా. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే వారు ఊరికనే కాదు, అది అనుభవపూర్వకమైనటువంటి మాట. అది ముళ్ళుతోటే తీయాలన్న మాట ఏంటంటే, ఆ దినాలలో బ్రహ్మదేవుడు, నాగదేవుడు బలురక్కసి చెట్లతో వచ్చినటువంటి ముళ్ళుతోటి ముళ్ళు గుచ్చుకుంటే తీసేవారు. ఇవి చాలా ప్రమాదకరమైన ముళ్ళు. ఎల్లడమే కానీ వచ్చే విధానం కనపడదు. ఈత ముళ్ళు ఉంటుంది, అది వెళ్తుంది కానీ మళ్ళీ ఎట్టి చదువుతో తెలియదు. ఒకసారి నాకు ఈ చెయ్యి మీద గుచ్చుకుంది, ఇక్కడ గెలుపుతుంటే ఇక్కడ కనబడతలేదు ముళ్ళు, అరిచేతిలో వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే అనిపిస్తే తెలుస్తుంది, ఆ నొప్పి జిగేర్ అంటుంటుంది. ఏంటి లైటింగ్ కాదు, నొప్పి. దేవునికి స్తోత్రం. కనుక అది అనిపిస్తూనే తెలుస్తుంటుంది. అలాగా ఈ ముళ్ళు ఉన్నంతసేపు రానేమంటుంది, నొప్పి ఉంటుంది, దిగ్గు పెట్టేస్తుంది అంటారే. అలాగే మన బిడ్డలు మన మాట వినకుండా లోకానుసారంగా జీవిస్తే, ప్రభు మార్గమును విడిచి లోకానుసారంగా ప్రయాణం చేస్తుంటే మన మైండ్ కూడా ఎలా ఉంటుందో తెలుసా? వాడితో మాట్లాడబుద్దయ్యదు, అన్నం తినబుద్దయ్యదు. నేను కన్నా నా కుమారుడు, నేను కన్నా నా కూతురు నా మాట వినకుండా బైబిల్ మాట వింటుందండి. నా నడవడికి లోనికి రావాలా, నాకు గౌరవం ఇవ్వాలా, నన్ను నా ప్రేమను ఏం చేస్తా తీసుకోవాలి, కానీ లోకానుసారం ప్రేమలో పరిగెడుతుందండి అని ఆనంద గృహంలో ఉన్నటువంటి ప్రజలను బట్టి యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచన వాక్యం ఇది. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా అంటాడు, ఒక్కొక్క మాట అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది, కానీ వారు ఏం చేస్తారంట? వారి మీద తిరగబడుతున్నాడు. చేసిన వారి మీద తిరగబడుతున్నాడు, పుట్టించిన వారి మీద తిరగబడుతున్నాడు. ఈరోజు నీ బిడ్డలని నేను తిరగబడుతున్నారు అంటే వారి గురించి బైబిల్లో ఒక కఠినకరమైన మాట రాయబడ్డది. ఏంటి అని తెలుసా? తల్లి తండ్రుల్ని దూషించిన వారి యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుందంట. దేవునికి స్తోత్రం. పిల్లలు వినండి, మన బిడ్డల ద్వారా మన కంటిలోంచి నీరు రావడానికి వీల్లేదు, ఆనంద బాష్పాలు రావాలి. ఏం రావాలండి? ఆనంద బాష్పాలు రావాలి. సంతోషం ఉప్పొంగాలే తప్ప బాధలు కానీ వ్యాధులు కానీ ఏ మాత్రం కూడా మనము మన బిడ్డల ద్వారా అనుభవిస్తే మన ఆనంద గృహంలో ఆనందం ఉండునట్లు కాదు. దేవునికి స్తోత్రం. ఏదో ముళ్ళు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళు విరవబడాలి అంటే ఎక్కడ విరవబడుతుంది? ఆ ముళ్ళు తీయబడాలి అంటే ఎక్కడ తీయబడుతుంది? దేవుని సన్నిధానానికి ఎలా బిడ్డలను తీసుకుని రావాలి. ఏమండి, ఎంతో గారంగా పెంచానండి, నా మాట వినకుండా నా పరువు తీసేసిందండి, నా విలువ తీసేసిందండి, ఇప్పుడు తలెత్తుకోలేకపోతున్నాను అయ్యారు, అందుకే గుడుకు రాలేకపోతున్నాను అంటే నేను ఆమె చెప్పాను, అమ్మా నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ తలెత్తేవాడిగా దేవుడే చేస్తాడు. మనుషులు నమ్ముకుంటుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు పెట్టే నిందలు, మనుషులు పెట్టే అవమానాలు, మనుషులు వేసే ముళ్ళుతో కృంగిపోవడానికి వీల్లేదు. దేవుని వైపు చూడు, దేవుడి జీవితంలో అద్భుతము చేస్తాడు. ప్రియ సహోదరు చెప్పినప్పుడు కొన్నాళ్ళు ఒక వారం వచ్చేది, ఒక వారం మానేసేది, ఒక వారం వచ్చేది, ఒక వారం మానేసింది. అలాగా అలవాటు అయింది. క్రమంగా దేవుని సన్నిధికి వస్తుంది. ఈరోజు తలెత్తుకునేవాడుగా దేవుడు చేశాడు. ఎంతమంది అయితే వారి మీద నిందిస్తారు, ఎంతమంది అయితే వారిని
కృంగదీస్తారు ఈ మనుషులు. ఏదైనా అంత పని చేయడం తప్పు కదారా? ఎంత గారంగా పెంచారు నీ తల్లిదండ్రులు. ఆవిడ సిగ్గుపడుతూ భయంతో ఉన్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంటారు ఈ మనుషులు? ఏదా నీ బరువు నెత్తికెట్టేసాయా? ఎంత భారం, ఎంత ఈ పంటను పండగ చేయడానికి ఎంత శ్రమ పడ్డారా నీ తల్లిదండ్రులు? అలా చేయడం తప్పు కాదు. అందులో వీడు ఏం చేస్తాడంటే ఇంక ఇలాగ ఒకళ్ళు తిడతారని చెప్పేసి ఎదురేస్తూ తెచ్చిపోతాడు. అవునా కదంటారా? మనుషులు అన్నటువంటి మాటలు, అందుకే దేవుడు వాక్యం అంటుంది, మృదువైన మాట క్రోధమును సల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. దేవునికి స్తోత్రం. మనం నొప్పి వచ్చేవారుగా మాట్లాడకూడదు, ప్రేమతో చెప్పాలి, మృదువుగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ కూడా హల్లెలూయా. మృదువుగా మాట్లాడడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మన ముళ్ళన్నీ కూడా విరవబడతాయి. మన ఆనంద గృహంలో ఉన్న ముళ్ళన్నీ బయటికి పోతాయి. మన ఆనంద గృహంలో ఖచ్చితంగా ఆనందపురంలో ఆనందమే ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు మధురవాడ గ్రామంలో ఆయన చాలా చక్కని నివాసం కట్టుకున్నాడు. ఆయన పేరు క్షేమానందం. ఏం పేరండి? క్షేమానందం. కానీ క్షేమం లేదు. క్షేమానందం పెట్టుకున్నాడు పేరు. 1,20,00,000తో కట్టుకున్నాడు ఇల్లు. కానీ ఆ ఇంట్లో ఏం లేదు, క్షేమం లేదు. కట్టుకున్న 3వ రోజు నుండి మంచం పట్టేశాడు మనవాడు. ఏ ఒక్కరికి చెప్పలేదు ఎక్కడ ఆస్తుందో. బహు ఆస్తుపరుడు. అన్నదమ్ములకు చెప్పలేదు, అన్నచెల్లెలకు చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా సంపాదించాడు. ఏ రోజు ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. బహుగా ధనవంతుడు. కానీ ఆయనకి ఏమి లేదు, ఇప్పుడు క్షేమం లేదు. క్షేమంతో పడిపోయాడు. భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒక దినాన్ని అర్ధరాత్రి 12:45 నాకు ఫోన్ చేశాడు. అయ్యా, ఇదిగో దైవజనుడా, నా స్నేహితుడా, నీవు తప్ప నాకు ఎవరు? ఇప్పుడు నాకు ఆలోచనలోకి రాలేదు. నాకున్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి. దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నేను మరణాంచుల్లో ఉన్నాను అంటున్నాడు. ఏమన్నాడండి? చెప్పండి చెప్పండి, ఏమన్నాడు? మరణాంచుల్లో ఉన్నాను. ఒరే నాన్న, స్నేహితుడా, బగారం, నువ్వు ఎంత ధనం సంపాదించావు అనేది కాదు, ఎంత బలంగా ఉన్నదన్నది కాదు, నీవు టికెట్ తీసుకున్నావా లేదు అంటే నాకేం తక్కువ బ్రదర్. ఎవరివాడు? నాకేం లోటండి, నాకేం తక్కువండి, నా బలం చూడండి, నా మనసు చూడండి అనేవాడు. ఏమనేవాడు? కండలు చూపించేవాడు నాకు. ఎన్నో క్యాలరీలు డెబ్బుల్స్ ఎత్తేవాడు ఉదయం లేచి. చాలా బలం చూపించాడు, చాలా బలం చూపించాడు. నా ఇక్కడి నుంచి మధురవాడి అపార్ట్మెంట్లు అందరూ కూడా మా బంధువులే అనేవాడు. కానీ మంచం మీద పడినప్పుడు ఏ ఒక్కడో రాలేదు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళాను. అన్యుడు ధన్యుడిగా మారుతాడేమో, చివరి క్షణాల్లో ఆయన టికెట్ తీసుకుంటాడేమో అనుకుని 5 విషయాలు చెప్పాను. 5 విషయాలు చెప్పాను. చెప్పిన తర్వాత అంటాడు, నువ్వు ముందుగా వస్తే బాగుండు అన్నాడు. ఏమన్నాడా? ముందుగా ఈ విషయాలు నాకు చెప్తే బాగుండు. ఆ రోజు చెప్తేనేమో నాకు అన్నీ తెలుసు అన్నావు, నా బలగా చూడన్నావు, నా బలం చూడన్నావు. ఈరోజు చివరి క్షణాల్లో వచ్చినప్పటికీ కూడా నీ ఆత్మ ఆరని అగ్నిగుండంలో పడకుండా ఉండడం కోసం నేను నీ మీద ప్రేమతో వచ్చాను. టికెట్ లేకుండా వెళ్ళిపోతున్నావని. ఒకవేళ కనీసం టికెట్ కానీ ఈ సమయంలో పొందుకుంటే, మారుమనసు అనుభవంలోకి వస్తే, పాపక్షమాపంలోకి వస్తే, పశ్చాత్తాపంలో ఉంటే, దేవుడే కానీ కనికరిస్తే ఖచ్చితంగా నీకు పరమదేశంలో చోటు దేవుడు ఇచ్చునేమో. ఇప్పటికీ కూడా నీ అహంకారము, ఇప్పటికి కూడా నీ గర్వము, ఇప్పటికి కూడా నీలో ఉన్న ముళ్ళు విరవబడలేదు అంటే నువ్వు ఖచ్చితంగా నేను తప్పించేవాడు ఎవడో లేడు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మన కుటుంబీకులకు, మన ఆనంద పొరలో ఉన్నటువంటి వారిని, మన ఈదులో ఉన్న వారికి దేవుని శుభవార్త ప్రకటిస్తుంటే వారు వినరు. వదిలేయి. వినకపోతే ఏమో బతుకులాడకో, వాళ్ళ కోసం నువ్వు ఇబ్బందులు పడకో, చెప్పు చూడంతే. దేవుని స్తోత్రం. ఒకవేళ నీవు చెప్పిన ఆ శుభవార్త ఆ వ్యక్తికి అంగీకారమైంది, దేవునికి లోబడితే దీవెనగా మార్చబడతారు, వారు ఆశ్రయింపబడతారు, వారు ప్రభు బిడ్డలుగా తీర్చబడతారు. లేదు ఎడలా నీ పాదలు దులిపి వచ్చి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒకరోజు మొక్కుతారు ధనవంతులాగా, అయ్యా నాకు భూమి మీద అలా చెప్పేవాడు ఎవడు లేడయ్యా,
ఈ భూమి మీద ఎలాగైనా చెప్తే నేను ఈ భయంకరమైన యాత్రా స్థలానికి రాకపోదును, నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, దయచేసి నన్ను పంపించండి అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీలు లేదు. తిరిగి రాని దేశం ఇది. ఏ దేశం అండి? చెప్పండి, ఏ దేశం? ఈ భూమి మీద ఉన్నదా దేశం? భూమి మీద ఉన్నదా దేశం? దేవుడు పెట్టారు కనుక ఈరోజు పురమేమో ఆనందపురం, గృహమేమో ఆనంద గృహము, కానీ ఏముంది మా ఇంట్లో ఏమున్నాయండి? ముళ్ళు ఉన్నాయి. ఈ ముళ్ళు ఏం చేయబడాలా? గృహంలోంచి పోవాలి అంటే ఖచ్చితంగా గృహంలో ఏముండాలండి? చెప్పండి. గృహంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలంటే, అది చదివారు కదా, 2వ వాక్యం బాగా తీయండి. 2వ మాటలోకి వెళ్ళిపోతున్నాం. 128వ దావీదు కీర్తన 3వ చరణంలో ఒక చక్కని మాట అంటున్నాడు. త్వరగా ఎలుగెత్తి చదవండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలా చదువుకుంటా కొద్ది కింద అంటాడు, నీ పిల్లల పిల్లలను చూసిదు అని అంటాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ పిల్లలను చూసేవాళ్ళు లేరు, అసలు పిల్లలే లేరు. చాలా మంది పిల్లలు పుట్టలేదు. ఈరోజు గర్భఫలం లేదు, సంవత్సరాలు తరబడుతున్నాడు. 14 సంవత్సరాలు గర్భంలో దాగుంది ఒక దయ్యం. నక్కపల్లిలో ప్రారంభమైంది, అది తుర్పాలని సైతాన్ని తీసుకెళ్ళి నన్ను పెద్దవాడిని పిలిచారు. యేసు నామములో దేవుడు ఇచ్చిన అధికారంతో, ఇచ్చిన ప్రభావాలతో వదలగొట్టాను. ఈ రోజు 2 బాబులతో చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చెప్పలేదు అందరూ హల్లెలూయా. సంతోషంతో చెప్తాం హల్లెలూయా. పిల్లలు వినండి, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి మన బిడ్డలు. లోగిట ఫలించే ద్రాక్ష వలె ఉండాలి మన భార్య. ఫలము లేదు అంటే, ఆశీర్వాదం ఆగింది అంటే, బిడ్డలు కలగలేదు అంటే దేవుడు తప్పు కాదు, అలాగని భర్త తప్పు కాదు, అలాగని భార్య తప్పు కాదు. దేవుడు ద్వారములను మూసాడు, ఆశీర్వాదాన్ని ఆపాడు. అర్థమవుతుందా? సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి మరలా వారు వస్తారని కొన్ని రోజులు ఏం చేస్తాడు? కనిపెట్టమని అవకాశం ఇస్తాడు, దేవుని అడగమని అవకాశం ఇస్తాడు. కానీ వీళ్ళు ఏం చేయరు? అందరి దగ్గరికి వెళ్తారు కానీ ఎక్కడికి రారు? చెప్పండి. సృష్టికర్త దగ్గరికి రారు. అన్నప్పుడు కూడా మన సృష్టికర్త ఎవరు? పోయిన వారం నేర్చుకున్నాం. మన సృష్టికర్త ఎవరు? చెప్పండి. మనం పుట్టించినోడే మన సృష్టికర్త అండి. యెహోవా దేవుడని తెలుసుకున్నాడు. ఆయనే మనలను పుట్టించాడు, ఆయన వారము మనందరం కూడా ఆయన మేపే గొర్రెలమని గత వారం నేర్చుకున్నాం. ఇలా నిజమే. ఈరోజు సృష్టించినటువంటి పుట్టించినటువంటి సృష్టికర్త దగ్గర రాకుండా సృష్టిని పూజించే వారు సకల విధాల ప్రయాసాలు పడుతున్నారు, కానీ సృష్టికర్త దగ్గర నుండి ఏం రాలేదు. ఫలము భూమి మీదకి దిగి రాకపోవడం వల్ల ఈరోజు చాలా మంది గొడ్రాలుగా మిగిలిపోయారు భూమి మీద. ఈరోజు క్రైస్తవునిగా నీ భార్య ఏంటంటే, పిల్లల కలిగిన తల్లిగా ఫలించిన భార్యగా ఉన్నటువంటి నీవు, ద్రాక్షావళిగా మారిన నీవు, నీ భార్య, నీ బాధ్యత ఏంటంటే పిల్లలు లేని వారి వరకు నువ్వు ప్రార్థన చేయాలి. పిల్లలు కలిగిన నీవు, ఫలించిన భార్య కొరకు ఫలింపు కలిగిన నీవుగా, ఒక భార్య, ఒక సహోదరిగా నువ్వేం చేయాలి? వరకు ప్రార్థన చేయాలా. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలుగా ఉంటలే చాలా మంది ఎక్కడెక్కడో ఉంటుంటారు. ఆ బిడ్డలు ఇద్దరు పెళ్ళైన కొత్తలో ఎలా భోజనం చేయాలో, పిల్లల ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అలా కూర్చొని ఒంటరిగానే భోజనం చేయాలి. కానీ దేవుడు వాక్యం అంటుంది, భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలను చూసేది అంటే ఆ ఆశీర్వాదం ఎందుకు ఆగుతుంది? పిల్లలతో ఆగిపోతుంది. పిల్లలు చూసే అవకాశం చాలా మందికి లేదు. చిన్న పెళ్లి అయిపోయింది, పిల్లలకు పెళ్లి చేసేసాం, పురుడు పోసేసాం, ఇంకా నా పని అయిపోయింది ప్రభువా పిలిచే అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? నా పని అయిపోయింది, పిలిచేయండి ప్రభువా, ఇంకా నా పని ఏమీ లేదు. 2 కొడుకులకి పెళ్లి చేసేసాను, 2 కూతురికి పెళ్లి చేసేసాను, 6 పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఎత్తుకున్నాను, ముద్దే చేశాను, బొద్దిగించాను, లాలించాను, ఆరాసంలో కూడా తీసేసాను. ఇంకా నన్ను ఏం చేయండి? పిలిచేసుకోండి ప్రభువా. నీ ఇష్టమా నా ఇష్టమా? దేవుని ఇష్టం. దేవుడికి ఒక టైం రాస్తాడు. ఆల్రెడీ నిన్ను తల్లి గర్భంలో రూపురేఖలు ఏర్పరచబడకముందే నిన్ను ఎరిగిన దేవుడికి తెలుసు నేను ఎప్పుడు
స్తోత్రాలు. దేవునికి స్తోత్రం చెప్పు. బాధలు వచ్చినప్పుడు, బాధల ముళ్ళులుగా మారినప్పుడు, వ్యాధులు ముళ్ళులుగా మారినప్పుడు, తెగుళ్ళు ముళ్ళులుగా మారినప్పుడు ఆ ముళ్ళును విరవవలసింది ఎవరు? నువ్వు కాదు, నేను కాదు, దేవుడే. ఆయనకు తెలుసు, ఆయనకు ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. మన బిడ్డలందరూ కూడా ఎక్కడ ఉండాలా? భోజనము వాళ్ళ దగ్గర ఉండాలి. అందరూ కలిసే భోజనం చేస్తున్నారా మీరు మీ ఇంట్లో? పిల్లల ముందు తినిపించేసి అడుగు ముడుగు ఏమంటే తెలియదంటుంది, ముందేమో మొగడు తీసేస్తుంది. కొడుకేమో ఏ సిద్ధి చేసుకుని వస్తాడు, కూతురేమో బి సిద్ధి చేసుకుని వస్తుంది. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు పిల్లలు రారు, పిల్లలు ఉన్నప్పుడు ఏం తినరు, వాళ్ళందరూ ఏదో పడుకుంటారు. లేదు, భోజనం వాళ్ళ చుట్టూ వాళ్ళు మొక్కలాగా ఉంటే ఆ దినానికి కాలేకపోయాయి. కారణం ఏంటంటే ఈ లోకాన్ని పని కొరకు ప్రయాసపడుతున్నటువంటి విధానంలో దేవుడిచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన బట్టి పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. అందుకే ఆనంద గృహాలు, ఆనంద పురములన్నీ కూడా ముళ్ళ తొక్కులను, గచ్చ పొదలను, బొల్లు రక్కసి చెట్లు మొలుస్తున్నాయంట. ఎక్కడ ఎక్కడ చెప్పంటారా? ఎక్కడ కొలిసేవి? ఆనందపురములోని, ఆనంద గృహంలోని. ఆనందాన్ని పాడు చేయడానికి ముళ్ళు, ఆనందం పాడు చేయడానికి బొల్లు రంగేసి చెట్లు. ఈరోజు కారణం ఎవరు అంటే మనమే. మన బిడ్డలు మనం వచ్చామంటే మనతో పాటు మన బిడ్డలు ఇంటి దగ్గర ఉండకూడదు. వాళ్ళు ఏం చేయాలా? ఎక్కడ కావాలి చెప్పంటారా? ఎక్కడ కావాలండి?